హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథాలేఖ. ఈరోజు మనము కుకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్ని తెలుసుకుందామా. ఈరోజు మనం 17th ఎపిసోడ్లోకి వెళ్ళి ఏం జరగబోతుంది ఏంటి అనేది. 17th ఎపిసోడ్ టైటిల్ మనసు పిలుస్తోంది. ఇక సిరీస్లోకి వెళ్తే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే నేను ఇందాకే చెప్పా, అరే పబ్బుకి వెళ్దాము అని. ఇప్పుడేంటి చెప్పు, నేహ నిన్ను పిలుస్తోంది, నువ్వు వెళ్ళాలి అంతే కదా అంటూ కోపంగా అర్జున్ వైపు చూసి విజయ్ అన్నాడు. అర్జున్ విజయ్ వైపు జాలిగా చూస్తూ, అది కాదురా, నేనేం వెళ్ళటం లేదు అని కొంచెం చిన్నగా నసిగినట్లు అంటూ ఉంటుండగా మరొక మెసేజ్ వచ్చింది అర్జున్కి. హా, ఇక నిన్ను బతకనివ్వదు, నువ్వు దాని మెసేజెస్ చూసావుగా, అది దానికి తెలిసిపోయింది కదా, ఇక నిన్ను చంపేస్తుంది, వెళ్ళి ఊరేగు. ఏం చేస్తాను, నిన్ను నమ్ముకున్న పాపానికి నేను ఒక్కడనే ఇదిగో ల్యాప్టాప్లో చూసుకుంటూ నాది నేను కొట్టుకుంటాను, లేపో అన్నాడు. రే 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 విజయ్, అలా కోప్పడుకురా, అయినా నేను వెళ్ళాలి అనుకోవటం లేదు అని అర్జున్ రిక్వెస్టింగ్గా అడిగాడు. మరి వెళ్లకుండా చిందులు తొక్కుతావా ఏంటి, మూసుకుని దొబ్బేబే, మంచి మూడ్లో ఉన్నాను, నేను సినిమా చూస్తున్నాను, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు వెంటనే అని విజయ్ అర్జున్ మీద చాలా చిరాకుతో కోపంగా అరిచేశాడు. వాడికి నేహ దగ్గరికి అస్సలు వెళ్ళటం ఇష్టం లేదు. అర్జున్ని నేహ మోసం చేస్తుందని విజయ్ అనుకుంటున్నాడు. రే, నేను ఒక్కడే వెళ్ళటం లేదురా, నువ్వు కూడా నాతో రావాలి అని అన్నాడు అర్జున్. విజయ్ మంచి రొమాంటిక్ సీన్ వస్తుంటే అలాగే స్క్రీన్ మీద నుండి కళ్ళు తిప్పకుండా, రే నాకు మూడ్ లేదు, మూసుకుని దొబ్బేయ్, నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావుగా, మరి నాకెందుకురా బిస్కెట్స్ వేస్తున్నావు, వెళ్ళు, నేనేమి అనలే పో, అయినా కూడా నీ ఫ్రెండ్స్ నీ ఇష్టం, నేనెవరినిరా నిన్ను అనటానికి, చిరాకు పెట్టకుండా వెళ్ళురా, మంచి సీన్ మిస్ చేస్తున్నావు అని విజయ్ కాల్తోటి అర్జున్ని తన్నాడు. అర్జున్ వెంటనే ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ని పాస్ చేసేశాడు. రే విజయ్, నిజమేరా నేను చెప్పేది, నేనేమి దాని లవ్వర్ లాగా వెళ్ళటం లేదు, జస్ట్ నార్మల్ ఫ్రెండ్ లాగా వెళ్ళాలి అనుకుంటున్నాను. చూద్దాం, తను నిజంగానే తప్పు చేశాను అని ఫీల్ అవుతోంది కదా, సో ఒక ఛాన్స్ ఇద్దాంరా, నాతో కూడా నువ్వు రావాలే, లేచి త్వరగా రెడీ అవ్వు అంటూ అర్జున్ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అలా అర్జున్ వాష్రూంలోకి వెళ్ళగానే విజయ్, రే అర్జున్గా నీ వెధవేషాలు నా దగ్గర వెయ్యకు, నువ్వొక్కడవే వెళ్ళిపోయి నేనొక్కడనే ఇక్కడ మిగిలిపోతే ఫీల్ అవుతాను అని అనుకుంటున్నావు కదా, నేనేమీ అలా ఫీల్ అవ్వనులే, నాకు ఈ సినిమా బాగా నచ్చింది, నేను చూస్తూ ఉంటానులే, నువ్వెళ్ళు, నేనేమీ అనుకోను అని చెప్పాడు కొంచెం పెద్దగా, వాడికి వాష్రూంలోకి వినపడేలాగా అరిచి మరీ విజయ్. అర్జున్ ఇక తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకుంటూ అదే మిషన్ తోటి రూమ్లోకి వచ్చాడు. అరే అది కాదురా బాబు, నిజంగానే నేహ కూడా నిన్ను తీసుకురమ్మందిరా, నోరు మూసుకుని రారా బాబు, గొడవ చేయకుండా అంటూ వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్నాడు అర్జున్. నేహ నన్ను రమ్మందా? ఎందుకురా బాబు, నిన్నొదిలేసి నన్ను తగులుకుంటుందా ఏంటి అని పొరపాటున నోరు జారి అనేశాడు నేహ గురించి విజయ్. ఇక ఇంకేముంది, వెంటనే అర్జున్ వాష్రూమ్లో నుండి హడావుడిగా లోపలికి వచ్చేసి, రే ఏంటి పిచ్చి కుక్కలాగా వాగుతున్నావు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనొద్దు అని చెప్పాను కదా నీకు ముందే, ఫ్రెండువే కదా అని ఊరుకుంటుంటే మరీ ఓవర్ చేస్తున్నావేంటి అని కోపంగా విజయ్ మీదకి అరిచేశాడు అర్జున్. నేహని ఒక్క మాట అంటే కూడా అస్సలు ఊరుకోడు అర్జున్. విజయ్కి అర్థమైపోయింది. ఓ సారీరా, సారీ బై మిస్టేక్ అనేశాను, అయినా కూడా నిజంగా నేను నీ ఫ్రెండ్ని అంటున్నాను అనే సంగతి మర్చిపోయాను, కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నీ ఫ్రెండ్ కాకుండా అది నీ ఫ్రెండ్ కాబట్టి నేను సారీ చెప్తున్నా నీకు మాత్రమే, కానీ నిజంగా నేహకైతే నేను ఎట్టి పరిస్థితుల్లో సారీ చెప్పను, నేను అన్న మాటని వెనక్కి కూడా తీసుకోను అని ఖచ్చితంగా చెప్పేశాడు నేహ మీద ఉన్న కోపాన్ని అర్జున్ ముందు. ఇక విజయ్ అలా చెప్పగానే, హే నోరు మూసుకొని ఇక వాగకుండా పైకిలే, ఇద్దరం కలిసి వెళ్తున్నాం అంతే అంటూ హడావుడిగా ఇక తను వాష్రూంలో డోర్ వేసేసుకొని కూని రాగాలు తీసుకుంటూ చక్కగా తలస్నానం చేసేశాడు అర్జున్. 5 నిమిషాల్లో తను చక్కగా తలస్నానం చేసి బయటికి వచ్చి ఒక లింక్ని సెండ్ చేసి, ఇదిగో ఈ పబ్బులో బుక్ చెయ్యి అంటూ తను తలను అద్దంలో చూసుకుంటూ, ఎంతైనా నేను అందగాండి కదా అని నవ్వుకుంటూ స్టైల్ చేసుకుంటున్నాడు తన హెయిర్ని. అసలు ఈ చెత్త నా కొడుకు నాకెక్కడ తగిలాడ్రా బాబు, వీడి గొడవ వీడిదే, కానీ అసలు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని అస్సలు వినడు కదా
అంటూ అర్జున్ వైపు చూసి మొబైల్ తీసుకొని చెప్పి సాగు, ఎన్ని బుక్ చేయాలి అని అడిగాడు విజయ్. ఇక 3 అంటూ తన క్రాఫ్ట్ని సరిచేసుకుంటూ ఉన్నాడు అర్జున్ అద్దంలోకి చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. విజయ్ వెంటనే ఆమె తనది తను బుక్ చేసుకోలేదంటనా? అర్థమైందిలే, ఇప్పుడు నిన్ను రమ్మంటుంది కూడా దాని టికెట్ నువ్వు తీస్తావని అన్నాడు విజయ్. ఇక సిస్టాన్ని ముందు తీసుకొని పబ్కి టికెట్స్ బుక్ చేస్తూ, ఈ పిచ్చి మాలోకానికి అది కూడా అర్థం కాదు అని చిన్నగా నోట్లో గొనుక్కుంటూ, బుక్ చేశాలే, సర్లే నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ లేచాడు. సిస్టమ్ పక్కన పెట్టేసి తను కూడా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక అర్జున్ చక్కగా హెయిర్ని జెల్ పెట్టేసి స్టైల్ చేసుకున్నాడు. ముఖాన్ని అద్దంలో అటు ఇటు 2 సార్లు తిప్పి చూసుకున్నాడు. ఎంతైనా నువ్వు సూపర్ రా అనుకుని ఈరోజు ఏం డ్రెస్ చేసుకుందాం అంటూ ఇక తన ర్యాక్ దగ్గరికి వెళ్ళి అతని అర్మార్ని ఓపెన్ చేసేశాడు. తను ర్యాక్ ఓపెన్ చేయగానే తను పేపర్ బ్యాగ్లో పక్కకు పెట్టిన గత శనివారం శ్రావ్యతో కలిసినప్పుడు వేసుకున్న బట్టలు అర్జున్కి ఇప్పుడు కనపడ్డాయి. ఒక్క నిమిషం దానిని పట్టుకున్నాడు. ఇది నిజంగా నాకు లక్కీ డ్రెస్ కదా, ఈరోజు దానిని వేసుకోనా అంటూ ఓపెన్ చేశాడు. ఒక్కసారిగా తను ఆ చొక్కాని పట్టుకోగానే తెలియకుండానే తన చెయ్యి ఎందుకనో షివరైపోయింది. అర్జున్ ఆ చొక్కాని పట్టుకోగానే తను ఫీల్ అయ్యాడు. ఆ చొక్కాని ఓపెన్ చేశాడు. ఒక్క నిమిషం తన హార్ట్ బీట్ కొంచెం రైజ్ అయినట్లు అనిపించింది. అమ్మో వద్దు వద్దు, ఈరోజు ఈ చొక్కాని అస్సలు వేసుకోకూడదు అంటూ ఇక అర్జున్ చేతిలో ఉన్న ఆ చొక్కాని వద్దు అని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ నేను ఈ చొక్కాని వేసుకుంటే నాకు ఆ పిచ్చి అమ్మాయే గుర్తొస్తుంది. సో పిచ్చమ్మాయి, నువ్వు ఇక్కడే ఉండిపో, ఈ రూమ్లో ఈ రోజుకి ఇక్కడే ఉండు, సరేనా? ఫీల్ అవ్వకు, నేనేమి నిన్ను మర్చిపోనులే, నువ్వు నాకు ఎప్పటికీ లైఫ్ అంతా గుర్తుంటావు అంటూ మరలా ఆ షర్టుని చక్కగా మడతేసి కవర్లో పెట్టేశాడు. ఇక ఆ కవర్ని మరలా అర్మాల్లో పెట్టేశాడు. కొంచెం నాకు లక్ ఉండాలి కాబట్టి ఏం చేద్దామంటే ఆ ప్యాంట్ అయితే నేను వేసుకుంటాలే అంటూ షర్టుని పక్కకు పెట్టేసి ప్యాంటును మాత్రం తీసుకుని వేసుకున్నాడు. ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి అని చూస్తూ ఉన్నాడు. అప్పుడే చక్కగా విజయ్ కూడా స్నానం చేసేసి బయటికి వచ్చి, ఏంటిరా తమ సోకులు ఇంకా అయిపోలేదా అని అడిగాడు అర్జున్ వైపు చూస్తూ. అర్జున్ అలాగే నిలబడేసరికి, అబ్బా ఆడపిల్లలు కూడా ఇంతగా సోకులు వేసుకోరేమోరా, మరీ టూ మచ్రా బాబు అని అంటూ తన జుట్టుని తుడుచుకుంటూ చక్కచక్క ఇక విజయ్ రెడీ అయిపోయాడు. నీకేమయ్యా అందగాడివి, నువ్వు 2 నిమిషాల్లో రెడీ అయిపోతావు, నేనే ముందు చెప్పు, యావరేజ్ కుర్రాన్ని, మరి కొంచెం ఆ మాత్రం తీసుకోవాలి కదా బ్రో అంటూ, సరే గాని ఈ 2 షర్ట్స్లలో ఏ షర్ట్ వేసుకోమంటావు చెప్పు అని తన అర్మార్లో ఉన్న 2 షర్ట్స్ని చేతిలోకి తీసుకుని విజయ్కి చూపిస్తూ అడిగాడు అర్జున్. అర్జున్ చేతిలో ఉన్న లైట్ బ్లూ కలర్ షర్టు చూపిస్తూ, ఇదేసుకో, ఇది బాగుంటుంది, ఆ జీన్స్కి బాగా సెట్ అవుతుంది అంటూ పక్కనే టేబుల్ మీదనున్న వాచి పెట్టుకున్నాడు విజయ్. ఇక విజయ్ తనకి చూపించిన షర్టుని, బ్లూ షర్టుని అర్మార్లోకి ఇసిరేశాడు అర్జున్. తన కుడి చేతిలో ఉన్న బ్లాక్ కలర్ షర్టుని వేసుకుంటూ అర్జున్ బటన్స్ పెట్టుకుంటూ ఉన్నాడు. అర్జున్ అలా బ్లాక్ షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ ఉంటే, నాకు తెలుసురా నువ్వు తప్పకుండా నేను ఏది చెప్తానో అది వేసుకోవు అని, అందుకనే నేను ఈ షర్టు చెప్పాను అని విజయ్ నవ్వాడు అర్జున్ వైపు చూస్తూ. ఇక అర్జున్ కూడా బటన్స్ అన్నీ పెట్టేసుకొని, ఏడ్చావులే, నువ్వు కూడా కావాలని చెప్పావని నాకు కూడా తెలుసు, ఎవడైనా బ్లూ జీన్స్కి బ్లూ షర్ట్ వేసుకుంటాడా, అందుకే ఇది వేసుకున్నాను అంటూ బైక్ కీస్ తీసుకొని బయలుదేరాడు. ఇక వాళ్ళు అలా బయటికి వెళ్ళటానికి బయలుదేరుతూ ఉండగా శ్రావ్య వారి పక్కన ఊర్లో ఉన్న సుందరి అమ్మ ఇంట్లో హడావుడిగా ఉంది. ఒకడు ఎద్దులాగా 6 అడుగులు ఉన్నాడు. ఎండకి బాగా తిరిగి కుస్తీలు బాగా పట్టి బలిసిన శరీరంలా ఉంది అతనిది. అక్క అక్క అంటూ లోపలికి వచ్చాడు పూల రంగుల్లాగా రెడీ అయిపోయి. ఇక సుందరిని అచ్చం తీసి పక్కన పెట్టినట్లుగానే సుందరికి అక్కలా ఉంది ఒక ఆవిడ. చక్కగా పట్టుచీర కట్టుకుంది, తల నిండా మల్లెపూలు పెట్టుకుని నోటి నిండా ఎర్రగా తమలపాకు నములుతూ, ఏంటిరా చెప్పు అంటూ బయటికి వచ్చింది ఆవిడ. వాడి ముందు ఆమె పిచ్చుకలా ఉంది. సుందరికి అక్కలా ఉంది కాబట్టి, అక్క నేనెట్ట ఉన్నాను, ఆ శ్రావ్య పాపకు నచ్చుతానా, నాకు తెగ సిగ్గేస్తోందక్క.
శ్రావ్యను గత వారమే నేను నా సొంతం చేసుకోవాలి అని ఇదైపోతున్నాను. కాని తనేమో ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయినది అని అన్నాడు ఆ మొద్దోడు. ఇక ఆవిడ సుందరి పెట్టిన మాటకు ఒప్పుకోబట్టే కదా ఇంటికి తిరిగి వచ్చింది. అంటే తనకి నేనంటే ఇష్టమే అక్క, కావాలని నీ అల్లుడు ఏమనుకుంటాడు అని కొంచెం భయపడినట్టుంది అని అంటుంటే అతను చెప్పిన మాటల్ని వింటూ ఉంది ఆవిడ. అతను చెప్పేది చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా సుందరి ఎలాగోలా తనను ఒప్పిస్తాను అని నాకు మాట ఇచ్చింది కదా, నేను కూడా తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాలే అని శ్రావ్యని ఊహించుకుంటూ వాళ్ళ అక్క దగ్గర మెలికలు తిరిగిపోతున్నాడు అబ్బాయి. ఇక ఆవిడ వంటగదిలోకి చూస్తూ, వసే రేష్మా, ఆ హారతి పల్లమిట పట్టుకురా అని అరవగానే ఒక పిల్ల పరిగెత్తుకుంటూ హారతిని తీసుకొచ్చింది. ఇక సుందరి అమ్మ తన తమ్ముడికి హారతిని తీయిస్తూ బొట్టు పెట్టి, నీకేమిరా చక్కగా నిగనిగలాడుతూ ఉన్నావు, ఏ ఆడపిల్ల నిన్ను వద్దనుకుంటుంది చెప్పు, అయినా ఊర్లో ఎంతమంది ఆడోరు కళ్ళు అన్నీ నీ మీద ఉంటాయో తెలుసా, నీకు దిష్టి తగిలిపోతాది, కానీ నీకేందో నాకు తెలియదు ఆ శ్రావ్య పిచ్చి పట్టింది, దాన్ని తప్ప ఇంకొకరి జోలికి వెళ్ళను అంటూ కూర్చున్నావు అంటూ ఆ రేష్మ తెచ్చిచ్చిన ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో నుండి హారతి తీసినాక ఒక స్వీట్ని తీసుకుని తమ్ముడికి తినిపిస్తూ చెప్పింది ఆవిడ. అక్కా, నువ్వు అర్థం చేసుకోకుండా మరలా ఇవే మాటలు చెప్తూ ఉంటావేంటక్కా, ఎందుకక్కా, నీకు తెలుసు కదా తను చిన్నప్పటి నుండి నా కోసమే పుట్టింది అని నేను అనుకుంటున్నాను, కానీ బావే నన్ను కాదు అని ఆ రంగడికిచ్చి పెళ్లి చేశాడు దానికి అని చెప్పాడు అతను. ఇక సరేలే, ఎలాగో దేవుడి దయ వల్ల నీ కూతుర్ని వాడికి అంటగట్టావు కాబట్టి సరిపోయింది, లేదు అంటే ఇప్పుడు దాని చేతిలో 4 ఏళ్ల బిడ్డ ఉండేవాడు, రంగడికి మొగుడుగా అయిపోవటం వల్ల అంటూ దీర్ఘాలు తీస్తూ వాళ్ళక్క ముందు చెప్పేశాడు అతను. తమ్ముడు, నువ్వేమీ బాధపడకురా, నీకోసమే కదరా నేను అలా చేసింది, నీకు శ్రావ్య అంటే ఇష్టమని నాకు తెలియదా ఏంటి చెప్పు, అందుకే కదా శ్రావ్య జోలికి ఆ రంగడు వెళ్లకుండా నా కూతుర్ని వాడికి జోడీ చేసేశాను, ఇక రంగడు కన్నెత్తి కూడా శ్రావ్య వైపు చూడడానుకో, నువ్వేమీ కంగారు పడకురా, నేనున్నా కదా నీకు, సుందరి చూసేలా చెయ్యదు కూడా, రంగడి చూపు శ్రావ్య మీద అస్సలు పడదు, నా కూతురు సంగతి నాకు తెలుసు కదా అంటూ మురిసిపోతూ చక్కగా ఎర్రచందనంతో చేసి ఉన్న ఉయ్యాల మీద కూర్చొని కాలు చాపుకొని మరీ తమలపాకు నవ్వులుతూ ఉంది ఆవిడ. హాయ్ గైస్, ఇక్కడితోటి 17వ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక ఇంతకీ ఈ సుందరి మామ ఎవరు? సుందరి మామ శ్రావ్యని ఇష్టపడుతున్నాడు కదా, ఏంటి అనే సంగతి మీకు కొంచెం ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. మరి ఇంకా ఏ డౌట్స్ ఉన్నాయి ఏంటి అనేది నన్ను కామెంట్స్లో అడిగేయండి. చిన్నగా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కటి క్లారిటీ ఇస్తాను. మొన్న ఎవరో నాకు ఈ సిరీస్ అర్థం కావట్లేదు అని చెప్పారు. నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తుంటే కొన్ని రోజులుగా కొన్నిసార్లు రిప్లైస్కి అలో చేస్తుంది, కొన్నిసార్లు ఎర్రర్ అని వస్తుంది. అందుకే నేను సరిగా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. పాపం శ్రావ్య ఆ హోటల్ దగ్గరికి వెళ్తోంది, కానీ ఈ అర్జున్ గాడేమో ఎగేసుకొని నేహ పాప దగ్గరికి వెళ్ళాలి అని రెడీ అయిపోతున్నాడు. సోకులు చేసుకొని మరీ వెళ్తున్నాడు. ఏం జరుగుతుందో మరి వెయిట్ చేస్తారు కదా తెలుసుకోవటానికి. అంతలోపల ఆడియో రూపంలో ఉన్న నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒక లుక్ వేయొచ్చు కదా. కొంచెం శశాంక్లో ఉన్నవి పాటలు అన్నిటికీ, మరియు ప్రతి వారం మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు ఆ హైప్ అనే ఆప్షన్ షేర్ పక్కన కానీ థ్యాంక్స్ పక్కన కానీ ఉంటుంది, కామెంట్ పక్కన కానీ. మనకి లైక్ హాట్స్టార్లో బిగ్ బాస్లో ఎలాగ మార్క్స్ ఇస్తామో అలా అన్నమాట. వారానికి మీరు 3 సార్లు నాకు ఓట్ చేయొచ్చు. దానివల్ల యూట్యూబ్ ఛానల్ మన ఈ సిరీస్ని రికమెండ్ చేస్తుంది ఎక్కువ మందికి. ఎక్కువ వ్యూస్ వస్తే నాకు ఇంకొంచెం మంచిగా రాయడానికి హ్యాపీగా ఉంటుంది కదా. అర్థం చేసుకుంటారు కదా. ఈరోజు మండే మీకు హైప్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ సిరీస్కి కానీ లేదంటే ఇంకొక సిరీస్కి కానీ హైప్ ఇవ్వండి 3 సార్లు. థ్యాంక్ యూ గైస్. తిరిగి మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. తప్పకుండా రేపొద్దున ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ నైటు ఇంకొక ఎపిసోడ్ రాయాలి, రాసేసి ఆడియో ఇవ్వాలి. సో ఉంటాను. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.